జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వాడు సమాజంలో మనిషిగా, సమాజంలో ఒక ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తిగా, సమాజంలో లక్షల కోట్లకి అధిపతిగా, సమాజంలో ఒక మాజీ ముఖ్యమంత్రి కొడుకుగా, వీటన్నిటికీ ఒక మనిషిగా చలామణి అవుతా ఉన్నాడు. ఇతను తీసుకెళ్లి ముందు మెంటల్ హాస్పిటల్లోనో జైల్లోనో పడేస్తే నేను మీరనే మాటలకి ఏకీభవించేవాడిని. కాబట్టి నేను ఏకీభవించను. నేనేమంటానంటే జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వాడు ఆధునిక నేరస్తుడు. చాలా క్లియర్ గా చెప్తున్నా. నేరస్తుడు దొంగతనం, కూలీలు, కుంభకోణాలు ఇవన్నీ చేయటం ఒక్కటే నేరస్తుడు యొక్క ప్రధాన లక్షణం కాదు. వీటితో పాటు అవతల వాళ్ళ మీద వేయటం, అబద్ధాలు చెప్పటం. పట్టుకుంటే దొంగను పట్టుకుంటే నేను దొంగతనానికి రాలేదని మొట్టమొదటి అబద్ధం చెప్పాలి. లేదు నేను కాదు చేసింది, పూర్తి తిరుపతిరావు చేశారు, మాణిక్యరావు చేశారు, ఋషి గారు చేశారని పక్కన వాళ్ళ మీద వేయాలి. అలాంటి స్వభావాన్ని అంతా నిన్న మనకు చాలా స్పష్టంగా కనపడింది. రెగ్యులర్ గా మనం మాట్లాడుకుంటానే ఉంటాం. అవన్నీ కూడా రాసుకున్నాడు. ఎట్లా రాసుకున్నాడంటే మొదటే మీరు కనుక చూస్తే 20 పేజీలు పెట్టుకొని ఈరోజు చాలా డిబేట్ ఉంది. రైతుల గురించి, లేకపోతే కుంభకోణం, పరకామణిలో ఏం జరగలేదు, చెల్లెల గురించి మాట్లాడాలని ఎకిలిగా నవ్వుకుంటున్నాడు. అంటే మొత్తం రాసుకొని వచ్చి ఒక డిబేట్, ఒక ప్రెస్ మీట్ లా కాకుండా ఎకిలిగా నవ్వుతా ఉన్నాడు. చిన్న సవరణ రాసుకునొచ్చు కాదు రాసిచ్చింది పట్టుకునొచ్చి రాసిచ్చింది. ఇది నేను ఖచ్చితంగా మీతో ఒప్పుకుంటాను. ఎందుకంటే అతని దగ్గర డబ్బులు తీసుకొని, నేను పేరు కూడా చెబుతా, సిగ్గుపడను, ఒక ఈశ్వర్ లాంటి జర్నలిస్టు, లేకపోతే ఇంకొకళ్ళు శ్రీనివాసరావు లాంటి వాళ్ళు డబ్బుల కోసం ఏ పదాలైనా రాసి ఇవ్వటం కోసం, ఎవరినైనా తిట్టడాన్ని, ఏ తల్లులు వ్యక్తిగతాన్నైనా హరణం చేయడానికి సిద్ధంగా ఉండి స్క్రిప్టులు రాసే వాళ్ళు ఉన్నారు. కాబట్టి రాసిచ్చినటువంటి స్క్రిప్ట్ పెట్టుకున్నాడు. దానిలో చూస్తే మంచి అని ఉందనుకో, చెడు, ప్రేమ, ద్వేషం, మర్యాద, అమర్యాద, సంతోషం, కష్టం, స్వచ్ఛత, కుట్రలు, మమకారం, అహంకారం, ఇట్లా వీటన్నిటిని వ్యతిరేక పదాలు అంటారు. ఇలాంటి వ్యతిరేక పదాలు మొత్తం కూడా రెడీగా పెట్టుకొని ఆయన ప్రెస్ ముందు మాట్లాడినట్టు కనపడతా ఉంది. 2 గంటల 45 నిమిషాలు మాట్లాడితే 2 ప్రశ్నలు విలేకరులు వేయడానికి ప్రయత్నిస్తే ఒక ప్రశ్నకి ఏదో మాట్లాడాడు, రెండో ప్రశ్న అమరావతి గురించి మాట్లాడలేదు. అది కూడా ప్లాంటెడ్ క్వశ్చన్, క్లియర్ గా ప్లాంటెడ్ క్వశ్చన్, ప్లానింగ్. ఇట్లా చూసుకొని అమరావతి నాకు టైం అవుతుందని వెళ్ళిపోయాడు రెండో క్వశ్చన్. అదే చంద్రబాబు నాయుడు గారు అయినా, అదే లోకేష్ గారు అయినా, ఇంకొకరైనా ఎనీ క్వశ్చన్స్ అని వీళ్ళెప్పుడు దాకా నేను మాట్లాడిన వాటిల్లో మీరేమైనా ప్రశ్నలు లేవనెత్తుతారని సమాధానం చెప్పి వెళ్తారు. అలాంటిది నేను ఈ అన్ని జోలికి వెళ్లకుండా 2 విషయాలు మాట్లాడతా. అంటే అతను మాట్లాడినటువంటి ప్రెస్ మీట్ పేరు మీద చేసినటువంటి అబద్ధాలు ట్రెండింగ్ చేయడానికి అతనికి ఒక పత్రిక, అతనికి ఒక టీవీ, అతన్ని ఇచ్చేసేటువంటి వాళ్ళు చంద్రబాబు నాయుడు గారిని పట్టుకొని గాడిదలు కాస్తున్నాడు అని మాట్లాడాడు. ఇది తీవ్రమైనటువంటి అభ్యంతరం. అది తీసుకెళ్లి నిజంగా లోపలేయాలి. చంద్రబాబు నాయుడు గారికి 164 సీట్లు, మా కూటమికి 164 సీట్లు ప్రజలు ఇచ్చారు. ప్రజల్ని కావలా కాస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు ప్రజల్ని కావలా కాస్తున్నాడు. అంటే ఇప్పుడు ఈయన ప్రజలను అవమానించాడు ఆ మాటని. నేను అంటున్నది గాడిదలు కాస్తున్నాడంటే ఒక పరిపాలించేటువంటి వ్యక్తి ఎవరిని పరిపాలిస్తున్నాడు? ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని పరిపాలిస్తా ఉన్నాడు. ఓట్లేసినటువంటి వాళ్ళనే కాకుండా చిన్న పిల్లల్ని, వృద్ధుల్ని, అందరిని కూడా పరిపాలిస్తున్నటువంటి వ్యక్తి, వాళ్ళ యోగక్షేమాలు చూస్తున్నటువంటి వ్యక్తి, వాళ్ళకి సంక్షేమాలు అభివృద్ధి ఇస్తున్నటువంటి వ్యక్తి, వాళ్ళకి ఉద్యోగ కల్పన చేస్తున్నటువంటి వ్యక్తిని గాడిదలు కాస్తా ఉన్నాడు. ఇంకో మాట అన్నాడు ఆయన మాణిక్యరావు గారు. అంటే ఇంతకు ముందు ఆయన వయసు గురించి అన్ని మాట్లాడి, నేను డిస్క్లైమర్ ఇచ్చి వాడుతున్నాను ఈ పదం, జగన్మోహన్ రెడ్డి అన్నాడు కాబట్టి వాడుతున్నాను, చంద్రబాబు నాయుడిని బొక్కలో వేయాలి అన్నాడు. ఒక మాజీ ముఖ్యమంత్రి ప్రెస్ మీట్ పెట్టి, నేను జనరల్ గా ఇలాంటి పదాలు వాడను, కానీ ఆయన అన్నాడని చెప్పడానికి వాడాను. రిషి గారు ఎవరిని కాస్తున్నాడు? చంద్రబాబు నాయుడు గారు ప్రజల్ని కాస్తున్నాడు. ఇతరేమన్నాడు? గాడిదలు కాస్తున్నారా అన్నాడు. అంటే నీ కోట్లు లేకపోతే ప్రజలు గాడిదలైపోతారా? నేనంటున్నా
నేనైతే మామూలుగా సౌమ్యంగా ఉండేటువంటి వ్యక్తిని కాదు. ఒక 10 మంది ఒక్క గాడిద కాస్తుంది, ఒక 10 మంది ఎమ్మెల్యేలు ఒక క్రిమినల్ గాడిదని కాస్తున్నారు. నేను మాట్లాడతాను, ఎందుకు మాట్లాడకూడదు? నువ్వు అబద్ధాల చిత్త పెట్టుకొని కూర్చుంటే ఎంత దారుణమైనటువంటి విషయం. తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి కలియుగ దేవుడు. మీరు ఈ రాష్ట్రంలో కానీ, దేశంలో కానీ, ప్రపంచంలో కానీ మిగతా అన్య మతస్థులు కూడా ఆయన్ని గొప్పగా దేవుడు అని చెప్పేసి భావిస్తారు. ఎవరు వాళ్ళు ముస్లిమ్స్ అయినా క్రిస్టియన్స్ అయినా విమర్శించరు, తిట్టరు. అలాంటి దేవుడికి, కలియుగ దేవుడికి కానుకలు ఇస్తే ఆ కానుకలు దొంగతనం చేసినటువంటి వ్యక్తిని రవికుమార్ని ఎకిలిగా నవ్వుతూ చిన్న చోరీ అండి, 9 డాలర్లు ఇస్తే ఆ పాపం ఆయన 14 కోట్లు ఇచ్చాడట. 9 ఈ డబ్బులు విదేశీ డబ్బులు 9 తీసుకున్నాడు. వాటి కాస్ట్ 72,000, 40 కోట్లు ఇచ్చాడండి. 14 కోట్ల 14 కోట్లు 14 కోట్లు ఇచ్చాడండి. ఏంటండి, ఏం మాట్లాడతాడు? హిందూ సంస్థలు ఏం చేస్తాయి? ఊరికే ఒక మాట మాట్లాడితే ఇది వేసుకొని వస్తారు కదా.